హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా కస్టర్డ్ పాయసం అండి. దీన్ని ప్రొసీజర్ చూద్దాము. 2 చెంచాల నెయ్యి వేసుకుని ముందు డ్రై ఫ్రూట్స్ వేయించాలండి. అవి వేగిన తర్వాత ఒక చిన్న గిన్నెడు సేమియా వేసి అవి కూడా వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత 3 కప్పులు పాలు పోసానండి. పాలల్లో బాగా ఉడకనివ్వాలి సేమియా. పంచదార ముందు 4 స్పూన్లు, తర్వాత 2 స్పూన్లు వేసానండి. మొత్తం 6 స్పూన్లు. మీరు మీ తీపికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇలా పాలల్లో బాగా ఉడకనివ్వాలి సేమియా. తర్వాత మళ్ళీ 1 కప్పు పాలు తీసుకొని 2 చెంచాలు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి. నాలుగైదు ఇలాచీ వేసానండి, యాలక్కాయలు. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఇందులో పోసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా కుక్ అవనివ్వాలి. గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కలుపుకోండి. ఇంతేనండి, సేమియా కస్టర్డ్ పాయసం రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.